ఒక వార్త కనబడతా ఉన్నది. 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి. జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ఈ యొక్క స్పష్టమైనటువంటి ఒక కనబడతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. ఆల్రెడీ ఇంకో 2 నియోజకవర్గాలకి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అది కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గాల మరో 2 ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు మరి స్పీకర్ నోటీసులకు స్పందించి విచారణకు హాజరు కావడం జరిగింది. ఇక ఉన్నది ఇద్దరు దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరూ హాజరవుతారు అనేది కొంత సందిగ్ధత ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ టైంలోనే ఈ 2 వాటికి ఫేస్ చేయాలన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అనర్హత పిటిషన్లపై తాజాగా ఎమ్మెల్యేలు తిల్లం, సంజయ్ కుమార్ ఎంక్వైరీ, పార్టీ మార్పు చుట్టే కొనసాగిన వాదనలు, అసెంబ్లీ పరిధిలో భారీ పోలీస్ భద్రత, కడియం దానం విచారణపై రాని స్పష్టత. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారిస్తున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం మరో 2 ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారించారు. అసెంబ్లీలోను స్పీకర్ ఛాంబర్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లపై దాఖలైన పిటిషన్లపై విచారణ సాగింది. మొదట తెల్లం వెంకట్రావు వర్సెస్ కేపీ వివేకానంద పిటిషన్లపై జరిగిన విచారణలో వెంకట్రావును పిటిషనర్ల తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణలో పార్టీ మార్పు అంశం చుట్టూనే వాదనలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి పిటిషన్పై విచారణ సాగింది. దీనిలో సంజయ్ను పిటిషనర్ల తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణ సందర్భంగా అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. పోలీసుల భారీ భద్రత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. శుక్రవారం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీల పిటిషన్లపై పిటిషనర్ల తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ 2 దశలుగా చేపట్టిన ఈ విచారణలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. మొదటి దశలో 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడె మహిపాల్ రెడ్డి, కాలయాదయ్య, బల్లెకృష్ణమోహన్ రెడ్డిల పిటిషన్లను విచారించిన స్పీకరు తాజాగా 4 ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వారిచ్చిన వివరణలతో స్పష్టత లేదని సమాచారం. అయితే మనకు తెలిసినటువంటి సమాచారం 8 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విచారణ యొక్క పూర్తి అయిపోయింది. సో 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మొదటి నుంచి కూడా పార్టీ మారిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మారిన తర్వాత ఇద్దరి పైన ప్రధానంగా ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంటుందని మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంట్లో ఒక పక్కన గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 8 మంది ఎమ్మెల్యేలు విచారణ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అంటే రేపో మాపో వీళ్ళపైన ఆల్రెడీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకరేమో కడియం శ్రీహరి వాళ్ళ కూతురు తరపున కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని నెలల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీ సింబల్కి ఓటేయండి అని చెప్పేసి బహిరంగంగా ప్రచారం చేయడం జరిగింది. సో ఆ ఆడియో వీడియో క్లిప్లు అన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా అస్త్రంగా మలుచుకున్నారు. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన టెక్నికల్గా దొరికిపోయిండు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైనే ఆయన ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్. కాబట్టి వీళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా, స్పీకర్ ఒకవేళ కనుక క్షమించి వదిలేసినా, లేకపోతే నిర్ణయాన్ని ఇంకా వాయిదా వేసుకున్నా కోర్టు వీళ్ళిద్దరి విషయంలో ఉపేక్షించేది లేదు అనేది మనకు దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. ఈ రెండుతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన క్యాబినెట్ హోదాతో కూడినటువంటి ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన పనిచేస్తూ ఉంటే, మరొకరేమో అరకపూడి గాంధీ విషయంలో కూడా కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఎవరు ఎన్నున్నప్పటికీ కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన మాత్రం ప్రధానంగా చర్యలు ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అండ్ హైదరాబాద్ అండ్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి మరి కడియం శ్రీహరి మరోసారి ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరోసారి తెలంగాణలో మరో 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇప్పటికిప్పుడు సరే ఏదేమైనప్పుడు కూడా కోర్టు సైతం కూడా స్పీకర్కి 3 నెలల గడువు ఇవ్వడం జరిగింది. 3 నెలల గడువు కూడా ముగిసిపోయేటువంటి స్థితికి వచ్చేసింది. ఇంకా కూడా కొంతకాలం పాటు ఇంకా పొడిగించాలి, దీన్ని విచారణకు మరికొంత సమయం కావాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టును కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఎంత గడువు కోరినప్పటికీ కూడా ఇంకొక 2-3 నెలల్లో ఈ ఇద్దరి పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం, దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి పైన స్పీకర్ అన్న నిర్ణయం తీసుకుంటాడు, లేనట్టు అయితే ఉంటే మరి కోర్టు సైతం కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన ఒక పక్కన ఇంతకుముందే ఆయన పైన అనర్హత వేటు కోర్టు కూడా వేరే పక్క రాష్ట్రంలో అనర్హత వేటు వేయడం జరిగింది. అక్కడ ఉప ఎన్నికలు కూడా జరిపింది.
ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి టెక్నికల్గా దొరికినటువంటి వ్యక్తుల పట్ల కోర్టు కూడా చర్యలు తీసుకున్నటువంటి ఒక అంశం ఉంది కాబట్టి దాన్నే దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించినటువంటి తీర్పుని కోర్టుకి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరిపైన వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిందో కోర్టును ఆశ్రయించిందో వాళ్ళు మరోసారి ఈ సంబంధించినటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళపైన అర్హత వేటు వేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనబడతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మరోసారి తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడు అనేది మనం చెప్పలేకపోయినప్పుడు కూడా మొత్తానికి ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన ఏదో రోజు విచారణ పడుతుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికను ఫేస్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనబడతా ఉంది. సో ఇవి దిశ దినపత్రికల్లో ప్రధానంగా ఈ సంబంధించిన అంశం సైతం కూడా కనపడతా ఉన్నది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విచారణ అయితే అయిపోయింది. ఇంకా ఉన్నటువంటిది కేవలం 2 ఎమ్మెల్యేలే, అది కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరి. మరి వాళ్ళని వాళ్ళు స్పీకర్ కార్యాలయానికి అంటే అసెంబ్లీలో జరుగుతూ ఉన్నది క్రాస్ ఎగ్జామినేషన్, ఈ విచారణ అంతా. సో వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ని తీసుకువెళ్ళి స్పీకర్కి సబ్మిట్ చేయడంలో ఇప్పటికే అస్త్రశస్త్రాలనంతా కూడా బీఆర్ఎస్ సిద్ధం చేసుకొని పెట్టింది. సో 1-2 చోట్లైనా కానీ పార్టీ మారినటువంటి వాళ్ళకి కొంత హెచ్చరికలు జారీ చేసేటువంటి విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఇంకొక ఎమ్మెల్యేలు పోకుండా ఉండాలంటే, అడ్డుకట్ట వేయాలంటే ఒకరిద్దరి పైన వేటు పడినట్టయితే ఇంకొకరు పోరు అనేటువంటిది వీళ్ళు అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం. కానీ ఇదంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకో పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది. కానీ దీనికి అంతా కూడా బాటలు వేసిందే కేసీఆర్. మొత్తం సీఎల్పీనే మొత్తం విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీనే మొత్తమే. సో ఇటువంటి నీచ సంస్కృతికి గతంలో పాల్పడ్డది కేసీఆర్.